ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆకాశం నుండి మృత్యువు కిందకు దిగింది. అది కేవలం ఒక బండరాయి కాదు. అది ఒక పీడకల. దాని శరీరం నిండా మురికి మంచు, బండరాళ్ళు పేరుకుపోయి ఉన్నాయి. కాని భయంకరమైన విషయం అది కాదు. ఆ రాతి చర్మం కింద వందలాది పురుగులు పాకుతూ ఆ శరీరాన్ని కదిలిస్తున్నాయి. దాన్ని చూస్తుంటేనే సూర్య గుండె ఆగిపోయినంత పనైంది. సైనికులు తేరుకునేలోపే ఆ పర్వత రాక్షసుడు తన భారీ చేతులతో వారిని నలిపివేయడం మొదలుపెట్టాడు. అది మనుషులను చీమల్లా తొక్కిపడేస్తోంది. కాని అసలైన నరకం ఇప్పుడే మొదలైంది. ఆ రాక్షసుడి పక్కన పడివున్న శవాలు కదలడం మొదలుపెట్టాయి. చనిపోయిన బానిసల శరీరాల నుండి ఎముకలు బయటకు పొడుచుకువచ్చాయి. వారి ముఖాలు పగిలిపోయి నోటినిండా పదునైన కోరలు మొలిచాయి. అవి ఇక మనుషులు కాదు, ఆ పర్వత రాక్షసుడి పిల్లలు. లార్వా లార్వా అనే ఈ చిన్న రాక్షసులు ఆకలితో సూర్యవైపు చూశాయి. సూర్య పారిపోవడానికి లేదు. కాళ్లకు సంకెళ్ళు ఉన్నాయి. చేతిలో కత్తిలేదు. తన దగ్గర ఉన్నది ఒక్కటే, తనను బంధించిన ఆ ఇనుప గొలుసు. ఒక చిన్న రాక్షసుడు తనపైకి దూకగానే సూర్య పక్కకు తప్పుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చేతికి ఉన్న గొలుసును ఆ రాక్షసుడి మెడకు చుట్టేశాడు. వాడు తన వెనుక భాగాన్ని ఆనుకుని తన మొత్తం బలంతో ఆ గొలుసును వెనక్కి లాగాడు. ఆ రాక్షసుడు విడిపించుకోవడానికి గెలగెలా కొట్టుకుంటున్నాడు. దాని గోళ్లు సూర్య చర్మాన్ని కోస్తున్నా సూర్య మాత్రం వదలలేదు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. కొద్దిసేపటి పోరాటం తర్వాత ఆ రాక్షసుడు కింద పడిపోయాడు. సూర్య చెవిలో ఒక మధురమైన శబ్దం వినిపించింది. మీరు మౌంటైన్ కింగ్ లార్వాను చంపారు. అవును. లెవెల్ 1 కూడా లేని ఒక బానిస ఒక రాక్షసుడిని చంపాడు. అంతలోనే పక్కన ఒక మెరుపు కనిపించింది. అది అర్జున్. ఆ యువ సైనికుడు తన కత్తితో రాక్షసులను కూరగాయలు నరికినట్లు నరుకుతున్నాడు. సూర్య వెంటనే చనిపోయిన ఒక సైనికుడి జేబులోంచి తాళం చెవి దొంగిలించాడు. క్లిక్. సంకెళ్ళు తెరుచుకున్నాయి. సూర్య ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు. కాని ఆనందించే సమయం లేదు. ఆ పెద్ద పర్వత రాక్షసుడు టైరెంట్ ఇంకా అక్కడే ఉన్నాడు. అర్జున్ ఎంత గొప్ప యోధుడైనా ఆ రాక్షసుడి ముందు చీమలాంటివాడే. సూర్య పక్కన రంగా, శాస్త్రి అనే ఇద్దరు బానిసలు భయంతో వణికిపోతున్నారు. పారిపోదామని చూస్తున్నారు. కాని సూర్యకు తెలుసు, ఈ మంచులో మంట లేకుండా పారిపోతే చలికి చచ్చిపోతారు. బతకాలంటే ఆ రాక్షసుడిని చంపాల్సిందే. సూర్య కళ్ళు పక్కనే ఉన్న ఒక పెద్ద సరుకుల బండి వేగన్ మీద పడ్డాయి. అది ఉకురుము క్లిఫ్ అంచున ఉంది. సూర్య మెదడులో ఒక పిచ్చి ఆలోచన మెదిలింది. సూర్య ప్లాన్ సింపుల్. అర్జున్ ఆ రాక్షసుడిని ఏమార్చుతున్నప్పుడు సూర్య ఆ సరుకుల బండికి కట్టివున్న గొలుసుతో రాక్షసుడి కాళ్లను బంధించాలి. ఆ తర్వాత బండిని లోయలోంచి తోసేస్తే బండి బరువుకి రాక్షసుడు కూడా కింద పడిపోతాడు. ఇదే మనకున్న చివరి అవకాశం అని అరిచి సూర్య ఆ గొలుసును విసిరాడు. కానే విధి చిన్నచూపు చూసింది. గొలుసు గురి తప్పింది. రాక్షసుడు సూర్యవైపు తిరిగాడు. ఆ ఎర్రటి కళ్ళు ఇప్పుడు సూర్యమీదే ఉన్నాయి. ప్లాన్ బెడిసికొట్టింది. ఆ గొలుసు రాక్షసుడి కాలికి తగిలింది కాని ఆ రాక్షసుడు దాన్ని తెంచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తోయండి. మీ ప్రాణాలు కావాలంటే బండిని తోయండి అని సూర్య గట్టిగా అరిచాడు. రంగా, శాస్త్రి, సూర్య ముగ్గురు తమ సర్వశక్తులూ ఒడ్డి ఆ బండిని తోయడం మొదలుపెట్టారు. కాని ఆ బండి కదలడం లేదు. చక్రాలు మంచులో కూరుకుపోయాయి. రాక్షసుడి చెయ్యి సూర్య తలమీదకు వస్తోంది. ఇంకొక్క సెకండ్. అంతే. సూర్య వెనక్కి తగ్గలేదు. తన భుజంతో బండిని ఒక్కసారిగా ఢీకొట్టాడు. ఆ దెబ్బకు చక్రాలు కదిలాయి. బండి అంచుదాటి లోయలోకి జారింది. బండి బరువుకి దానికి కట్టివున్న గొలుసు బిగుసుకుంది. ఆ పర్వత రాక్షసుడు సంభాలించుకునేలోపే గొలుసు దాన్ని లాగేసింది. ఒక పెద్ద కొండ కూలినట్టుగా ఆ రాక్షసుడు ఆ బండితో పాటు అగాధంలోకి పడిపోయాడు. కొద్దిసేపటివరకు కేవలం నిశ్శబ్దం. ఆ తర్వాత ధడేల్ అనే భారీ శబ్దం.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రంగా, శాస్త్రి ఆనందంతో ఒకరినొకరు కోగిలించుకుంటున్నారు. అర్జున్ కూడా అలసిపోయి కత్తి కింద పెట్టాడు. కాని సూర్య ముఖంలో ఆనందం లేదు. భయం ఉంది. ఎందుకంటే ఆ చిన్న లార్వాను చంపినప్పుడు సిస్టం నుండి మెసేజ్ వచ్చింది. కాని ఇంత పెద్ద రాక్షసుడు పడిపోయినా సిస్టం మౌనంగా ఉంది. అంటే దాని అర్థం ఒక్కటే, ఆ రాక్షసుడు ఇంకా చావలేదు. వాడు మళ్ళీ పైకి వస్తాడు. ఇక్కడ ఒక్క క్షణమున్నా చచ్చిపోతాం. సూర్య వెంటనే పనిలో పడ్డాడు. చనిపోయిన సైనికుల శరీరాల నుండి వెచ్చని బట్టలు, నీళ్ల సంచులు, ఫ్లాగన్ తీసుకున్నాడు. ఒక సైనికుడి దగ్గర వెతుకుతుండగా సూర్య చేతికి ఒక చిన్న వెండి గంట, సిల్వర్ బెల్ తగిలింది. వెంటనే సిస్టం మోగింది. మీరు ఒక మెమరీని పొందారు, సిల్వర్ బెల్. ఇది మామూలు గంట కాదు, ఒక మ్యాజికల్ వస్తువు. కాని ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైం లేదు. అర్జున్ కిందికి వెళ్దాం అన్నాడు. కాని సూర్య అంచునుంచి తొంగి చూశాడు. కింద చీకటిలో ఆ రాక్షసుడు నెమ్మదిగా గోడ ఎక్కుతున్నాడు. కిందకి వెళ్లే దారి లేదు. వెనక్కి వెళ్తే ఆ రాక్షసుడికి ఆహారం అవుతారు. వారికి మిగిలింది ఒక్కటే దారి, పైకి, ఆ మంచు తుఫానులోకి, ఆ పర్వత శిఖరం వైపుకి. అక్కడ ఏముందో ఎవరికి తెలియదు. కాని ఇక్కడ ఉంటే మాత్రం చావు ఖాయం. ఆకలి, దాహం, అలసట వీటన్నిటినీ లెక్కచేయకుండా ఆ నలుగురు పైకి నడవడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు వీరుడు, ఒకరు తెలివైనవాడు, ఒకరు మోసగాడు, మరొకరు మన సూర్య, ఒక నీడల బానిస. ఈ ప్రయాణం చివరలో ఎవరు మిగులుతారు? ఎవరు బలి అవుతారు? ఆ పర్వతంపైన అసలు ఏముంది? చిన్న విరామం. అది తెలియాలంటే ఎపిసోడ్ 3 చూడాల్సిందే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.